రెండోది బ్రిటన్. రిషి సునాక్ భారత సంతతి వ్యక్తి ఓడిపోవడం అనేటువంటిది భారతదేశానికి దెబ్బ కాదంటారా? భారత సంతతి వ్యక్తి అదే మనకి ప్రైమ్ మినిస్టర్ స్థానంలోనే ఉంటేనే ఏదో పెద్దగా ఒరుగుతుంది అన్నది ఒక చిన్న భావనే. కాకపోతే కొంత సానుకూల వాతావరణం ఉంటుంది, మనవాడున్నాడు అక్కడ అధికారంలో అన్న ఒక ఇది పాజిటివ్ ఇది ఉండడమే తప్ప రెండు దేశాల మధ్య మనం ద్వైపాక్షిక సంబంధాలు చూసినప్పుడు ఏ దేశ ప్రయోజనం ఆ దేశం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది మొదటిని ఈ కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి నుంచి భారతదేశానికి అనుకూల వైఖరితోనే ఉన్నారు. వాళ్ళు కాశ్మీర్ అంశంలో కానీ మిగతా అంశాల్లో కానీ ఈ రిషి సునాక్ ఇటువంటి వాళ్ళు రావడం వల్ల అది మరింతగా బలపడింది. ఈ లేబర్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఈ కీవ్ స్టార్మర్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన కాశ్మీరుకి సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు. ఆయన ఆ ప్రకటనలో ఆయన మాట్లాడింది ఏంటంటే కాశ్మీరీయులకు స్వయం నిర్ణయాధికారం ఉండాలి, వాళ్ళు నిర్ణయించుకోగలగాలి అని చెప్పి ఆయన అప్పుడు ప్రకటనలు చేశాడు. ఆ ప్రకటనల మీద భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవన్నీ ఉన్నాయి. గతంలో వీళ్ళు లేబర్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు కాశ్మీర్ అంశంలో వివాదాస్పద ప్రకటనలు చేశారు. అక్కడ మిలిటరీ అబ్జర్వేటర్స్ ఉండాలి లేదా అంతర్జాతీయ, అప్పుడే భారత్ కూడా మిలిటరీ అబ్జర్వేటర్ని పూర్తిగా తొలగించింది ఇక్కడ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి. ఆ సందర్భంలో మాట్లాడారు వీళ్ళు. కానీ ఈ లేబర్ పార్టీ అధ్యక్షులు తర్వాత కాలంలో నెమ్మదిగా విధానాన్ని మార్చుకున్నారు. పార్టీ విధానాన్ని మార్చుకొని ఎన్నికలకి ఒక సంవత్సరంన్నర ముందే ఈ కాశ్మీర్ మీద వారు ఏదైతే వివాదాస్పద ప్రకటనలు చేశారో ఆ ప్రకటనలని నెమ్మదిగా మార్చుకొని ఇవి ద్వైపాక్షిక, ఎందుకంటే కన్జర్వేటివ్స్ ఎప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య వ్యవహారం కాశ్మీరు, ఇందులో వేరే వాళ్ళ జోక్యం అవసరం లేదని చెప్పేవాళ్ళు. లేబర్ పార్టీ అలా కాదు, కొంత అంతర్జాతీయ జోక్యం ఉండాలి అని లేబర్ పార్టీ చెప్పేది. ఆ స్టాండ్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత సాధారణంగా బ్రిటన్లో అధికార పక్షానికి సమాంతరంగా షాడో క్యాబినెట్ అని ప్రతిపక్షం నడుపుతుంది. ఆ షాడో క్యాబినెట్లో డేవిడ్ లామీ అని ఒక లేబర్ పార్టీ ఎంపీని వీళ్ళు ఫారిన్ అఫైర్స్ షాడో మినిస్టర్గా పరిగణించేవారు. ఆయన పలు సందర్భాల్లో భారతదేశానికి మంచి మిత్రుడు అనే పేరుంది. పలు సందర్భాల్లో ఆయన భారత్కు అనుకూలంగా మాట్లాడాడు. ఎన్నికలకి 6 నెలల ముందు కూడా ఆయన భారతదేశానికి వచ్చి జయశంకర్ని స్వయంగా కలిసి మాట్లాడి వెళ్ళిన వ్యక్తి. బ్రిటన్లో కూడా భారతదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్న వ్యక్తుల్లో ఒకడు. ఆయన్ని షాడో ఫారిన్ మినిస్టర్గా పేర్కొనడం ప్రారంభమైన తర్వాత కొంత లేబర్ పార్టీలో కూడా ఈ మొత్తం వ్యవహారం మీద భారత్ పట్ల ఏదైతే కాశ్మీర్ ముఖ్యంగా ఉందో దాని పట్ల వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. రెండవది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, లేబర్ పార్టీ గుర్తించింది కూడా ఏంటంటే అతి పెద్ద వినియోగదారులున్న దేశం భారతదేశం. చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం, అత్యంత పెద్ద మార్కెట్ ఈరోజు ప్రపంచ కంపెనీలన్నిటికీ. ఇంతటి అసలే బ్రెక్సిట్ కష్టాలతో, కోవిడ్ కష్టాలతో, ఇవన్నీ ఆర్థిక పరిస్థితుల్లో అంత పెద్ద మార్కెట్గా ఉన్న భారతదేశంతో మనం అనవసరంగా తగాదా పెట్టుకోవడం ఈరోజు చాలా దేశాలు గుర్తించాయి. చైనాతో డీల్ చేయడం కష్టం, కానీ భారత్లో నీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భారత్ స్వేచ్ఛ వాణిజ్యము, భారత్ ప్రజాస్వామ్య దేశం, ఇవన్నీ. రెండోది అధికారంలో ఎవరున్నా, మన్మోహన్ సింగ్ హయాం నుంచి అధికారంలో ఎవరున్నా కూడా పాలసీల్లో పెద్దగా మార్పు లేదు. స్వేచ్ఛాయుత వాణిజ్యం ఉంది, ప్రైవేట్ కంపెనీలు, పాలసీల్లో లేవు. సో అటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో మనం తగాదా పెట్టుకుని ఇబ్బందులు పెట్టుకుంటే అది బ్రిటన్కే లాస్ అన్న విషయాన్ని లేబర్ పార్టీ కూడా గ్రహించింది. ఎప్పుడైతే అది కూడా గ్రహించిందో నెమ్మదిగా లేబర్ పార్టీ తన వైఖరిని మార్చుకుంది. డేవిడ్ లామీ ఒక కారణం అయితే ఆర్థిక అంశాలు మరొక కారణం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మీద ఈ ప్రపంచ కమ్యూనిస్టుల ప్రభావం ఉండదా? కొంత ఉండొచ్చు, కానీ అది ఈరోజు అందుకనే కీవ్ స్టార్మర్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాడో, మేము ఇప్పుడు సరికొత్త బ్రిటన్ని చూడాలనుకుంటున్నాం. గతము
మార్పులు చాలా ఉంటాయని చెప్పి ఆయన ప్రకటించాడు. ఎందుకంటే ఆయన ముందున్న సవాళ్లు చాలా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ యూరోపియన్ యూనియన్తో చెడిపోయిన సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. ఎందుకంటే గత 14-15 ఏళ్లుగా యూరోపియన్ యూనియన్తో తగాదా జరిగి బ్రెక్సిట్ చేసుకుని బోరిస్ జాన్సన్ బ్రెక్సిట్ ఇంప్లిమెంట్ చేసి బయటకు వచ్చి ఈరోజు బ్రిటను ఒక రకంగా యూరోపియన్ యూనియన్తో సంబంధం లేకుండా ఏకాగ్గా ఉంది. దానివల్ల దానికి తోడు కోవిడ్ అయ్యి మొత్తం వ్యవహారంలో ఆర్థికంగా బ్రిటన్ చాలా ఇబ్బందులు పడుతోంది. అటువంటి పరిస్థితుల్లో ముందు వీళ్ళు ఇతర దేశాలతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి, ఆర్థిక వ్యవస్థను సరి చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ 4 ఏళ్లకి ఎలక్షన్లు ఓటమి తప్పదు. ఎందుకంటే బ్రిటన్లు చాలా ఆశిస్తున్నారు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఎక్కువ మాట్లాడి ఇప్పుడు లెఫ్టిస్టులతో మాట్లాడతారు, లేదా ఆ భావాలను పుణికిపుచ్చుకుంటే భారత్ లాంటి దేశాలతో ఇక్కడ 5 ఏళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు. అవన్నీ వాటన్నిటికన్నా కూడా ఇప్పుడు దేశాన్ని చక్కదిద్దడం ముందున్న ప్రాధాన్యత చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ కొంతమేర అప్పుడప్పుడు ఎవరో ప్రకటనలు చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో తప్ప బేసిక్గా 2 దేశాల మధ్య సంబంధాలు చెడగొట్టే స్థాయిలో ఉండవు. రెండోది, ఎవరైతే ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ వచ్చాడో ఆయన తన మొట్టమొదటి పర్యటన భారతదేశానికే వస్తాడని ఒక విధంగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన వస్తాడన్న ప్రచారంతో భారతదేశం కూడా తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. సో ఇవన్నీ చూస్తే ఇది ఒక రకంగా మారిన లేబర్ పార్టీ భారతదేశంతో. కాకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం చెప్తాం. కానీ ప్రస్తుతానికి భారత్ను జాగ్రత్తగా డీల్ చేయాలన్న భావన లేబర్ పార్టీలో ఉంది. ఎందుకంటే అతిపెద్ద మార్కెట్, ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు పొందిన దేశం. ఇవన్నీ ఉన్న దృష్ట్యా భారత్ మద్దతు బ్రిటన్కి. అందుకనే ఎవరైతే రిషి సునాక్ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ యొక్క నావీతో కలిసి భారతదేశం హిందూ మహాసముద్రంలో విన్యాసాలు చేయాలని నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయాన్ని మేము కొనసాగిస్తామని చెప్పాడు. బ్రిటిష్ నావీ హిందూ మహాసముద్రానికి వెళ్తోంది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో సహా అన్నది. అందువల్ల ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ 4-5 ప్రకటనలు, వీళ్ళు తీసుకున్న చర్యలు, అపాయింట్మెంట్స్ చూస్తే ఒక రకంగా పెద్దగా సంబంధాలు ఇబ్బందికరమే ఉండదు, ఇంకా ముందుకెళ్తాయనే మనకి అనిపిస్తుంది దీంట్లో. అంటే ఆయన ప్రధానమంత్రి, బ్రిటిష్ ప్రధాని, కొత్త ప్రధాని కూడా భారత పర్యటనే మొదటి ఉండొచ్చు అనేటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి నాటో సమ్మిట్కి ఒకటి వెళ్ళాలి వాషింగ్టన్కి. ఇంకా భారత్తో అంటే ఫారిన్ మినిస్టర్ ఇక్కడికి వస్తాడన్న జరుగుతోంది. ఇవన్నీ కూడా నెమ్మదిగా మనకి సర్దుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇది కూడా ఈరోజు ప్రపంచంలో అటు ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు కానీ ఇటు కానీ 2 కీలకమైన పరిణామాలే. ఇంకా మూడోది అమెరికా అధ్యక్ష ఎన్నికలు మిగిలి ఉన్నాయి. దాంట్లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే అంశం ఈరోజు వస్తోంది. అది ఎలా జరుగుతుంది అన్నది చూడాలి. భారత సంతతి లేదంటే ఇండియన్ ఆరిజిన్ ఉండేటువంటి వాళ్ళు బ్రిటన్లో క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఓకే, లండన్ మేయర్ తప్పితే మిగిలినటువంటి ఎంపీలలో వేరే కంట్రీస్ కంటే ఎక్కువ భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ గెలిచినట్టు కనబడుతుంది. అంటే మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో 29 మంది భారతీయ సంతతి చెందిన వాళ్ళు ఎంపికయ్యారు, ఎంపీలు. అంటే భారతీయ మూల సంతతికి చెందిన వాళ్ళు. ఇందులో మొదటిసారి అక్కడ వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, తరతరాలుగా అంటే 2-3 తరాలకు ముందు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, 2-3 సార్లు విజయాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. బెవర్మెన్ కావచ్చు, ప్రీతి పటేల్ కావచ్చు, రిషి సునాక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ విజయాన్ని సాధించారు. మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ మొత్తం ఒక రకంగా ఏంటంటే అంతమంది ఎంపీలు గెలవడానికి మరొక కారణం కూడా ప్రధానంగా ఈ మధ్య కాలంలో పాలస్తీనాకు సంబంధించి జరిగిన ప్రదర్శనలు, దాని తర్వాత పరిణామాలు ఏవైతే ఉన్నాయో, బ్రిటన్లను వాళ్ళు అవహేళన చేయడం, విమర్శించడం, ఇవన్నీ కూడా ఒక రకంగా భారత ప్రజలు ఎవరైతే హిందువులు, కొంత సిక్కులు ఉన్నారు, పంజాబీ వీళ్ళే నయమన్న దీనికి కొంత బ్రిటన్లోని సాధారణ ప్రజానీకం వచ్చింది. దాంతో అది కూడా ఒక రకంగా ఇంతమంది గెలవడానికి దోహదపడింది. కాకపోతే ఈ క్రమంలో ఖలిస్తానీ వ్యవహారాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎక్కువ మంది గెలవడం, ఖలిస్తానీకి మద్దతు ఇచ్చే వాళ్ళ కన్నా కూడా వ్యతిరేకించే వాళ్ళు పంజాబీ సిక్కుల్లో గెలవడం కూడా ఒక మంచి పరిణామం. సో ఈ మొత్తం ఒక రకంగా మన
ఈ ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే కొంతమంది ఖలిస్తాను వీళ్ళకు కూడా కొంత వ్యతిరేకమైన భావన వ్యక్తమవుతోంది. ఇంతమంది గెలవడం వల్ల కూడా అంటే ముఖ్యంగా లేబర్ పార్టీలో ఎక్కువ మంది గెలిచారు, కన్జర్వేటివ్ పార్టీలో కూడా ఒక గణనీయమైన సంఖ్యలోనే గెలిచారు. కాబట్టి అదే కాకుండా ఇంకా పార్టీల్లో గెలిచారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇటువంటి చిన్న చిన్న పార్టీలు కూడా ఒకళ్ళిద్దరు గెలుచున్నారు అక్కడ. సో నెమ్మదిగా వీళ్ళ ప్రాబల్యం పెరుగుతోంది. కాబట్టి భవిష్యత్తులో అది ఒక రకంగా భారత్ బ్రిటన్ సంబంధాలను ప్రభావితం చేసే దిశగా ఒక ప్రెషర్ గ్రూపు పార్టీలకు అతీతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక సానుకూల పరిణామం. రిషి సునాకే కాకుండా కొత్తగా వచ్చిన స్టీవ్ స్టార్మర్ కూడా అవును నేను భారత సాంప్రదాయాలను గౌరవిస్తా, జయస్వామి నారాయణ్ నేను వాళ్ళ దాంట్లో మీరు చెప్పినట్టుగా ఎన్నికలకు ముందే వీళ్ళు ప్రకటించారు. ఎందుకంటే ఈ పాలస్తీనా ఈ గందరగోళం జరిగిన తర్వాత వీళ్ళు కొంత కీలకమైన, ఎందుకంటే గణనీయమైన సంఖ్యలో ఈరోజు భారతీయ మూల 10 లక్షల ఓట్లు అందువల్ల ఏంటంటే వాళ్ళ ఓట్లు కీలకం చాలా చోట్ల. ఎందుకంటే బ్రిటన్లో పార్లమెంట్ స్థానాలు చిన్నవి, అందువల్ల అక్కడ ఓట్లు కీలకం అవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు వీళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆ స్థాయిలో వీళ్ళు గెలిచారు కూడా. అది ఒక రకంగా మంచి పరిణామం భారతీయ కాకపోతే వాళ్ళ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఈ రెండు దేశాల మధ్య ఒక మంచి సంబంధం ఉండేలా ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేయడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది మనకి. ఇంకా మిగిలింది కొంత రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అది ఇంకా బలపడే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న రాజకీయ మార్పులు భారతదేశానికి వ్యతిరేకంగా మాత్రం అంటే భారత్కు గుదిబండలాగా ఎక్కడ జరగట్లేదని ఇంతవరకు పెద్దగా భారతదేశానికి ఇబ్బంది కలిగించే రీతిలో ఈ రెండు ప్రధాన సంఘటనలు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఈవెన్ ఫ్రాన్స్లో కూడా ఫార్ రైట్ వింగ్ కొంత గెలిచినట్లు మనకి పూర్తిగా అనిపించిన పార్లమెంట్లో, అది కూడా ఏంటి ఒక రకంగా ఇస్లామిక్ జిహాదిస్ట్ ఏదైతే వలసవాదానికి సంబంధించి గందరగోళం యూరోప్లో జరుగుతుందో వీటన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతున్న విషయం. అందువల్ల ఇవన్నీ కూడా కొంతమేర సానుకూల పరిణామాలే. అటు గల్ఫ్లో మన మిడిల్ ఈస్ట్లోకి సంబంధించి కానీ, ఇటు ఇజ్రాయెల్ హమాస్ విషయంలో కానీ, ఇటు కానీ టర్కీ సిరియా కూర్చోవడం కానీ, రష్యా ఆధ్వర్యంలో మోడీ ఇప్పుడు రష్యా వెళ్ళాడు. సో మొత్తం ఆయన మొట్టమొదటి విదేశీ పర్యటన రష్యాలో జరగబోతోంది. ఇవన్నీ కూడా ఒక రకంగా భారత్ ప్రాధాన్యత చెప్తోంది. భారత్కు అనుకూలమైన పరిణామాలే తప్ప భారత్కు వ్యతిరేకంగా ఉండే పరిణామాలు కాదు. థ్యాంక్ యూ పార్సాది గారు. ఇది అంతర్జాతీయంగా భారతదేశం గత 10 ఏళ్ళుగా వస్తున్నటువంటి విదేశీ విధానం కావచ్చు, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, భారతదేశం పట్ల ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా సానుకూల దృక్పథం వస్తుందనేటువంటిది విశ్లేషణ.